వాక్యం మీకు బహు సమీపంగా ఉందని చెప్పింది దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 11-18 వరకు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైంది కాదు, దూరమైంది కాదు. మనం దాన్ని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశంకి ఎక్కిపోయి మన ఎదుగు దాన్ని తెచ్చును అన్ని అనుకున్నట్టు కాదు, ఆకాశం అందు ఉండున్నది కాదు. మనం దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రం దాటి మన ఎదుగు దాన్ని తెచ్చునని నువ్వు అనుకునేలా అది సముద్ర పద్దరిని మించింది కాదు. నువ్వు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది. నీ హృదయమున నీ నోటనున్నది. చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధుల్ని ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన నీవు స్వాధీనపరచుకునుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననోళ్ళక ఎడవబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరుచుకున్నట్టుకు యొర్దాను దాటిపోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. ఇప్పుడు వాక్యం ఎక్కడో ఆకాశమందు ఉంది. ఎవరు తెస్తారు మనకి ఈ ధర్మశాస్త్రం? ఇదంతా మనకి ఎవరు తెలియజేస్తారు? ఎవరు తెస్తారో? ఎక్కడో సముద్రం అవతల ఉంది, అక్కడికి వెళ్ళి ఎవరు తెస్తారని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ వాక్యం కఠినమైంది కాదు, నీకు దూరంగా ఉన్నది కాదు, నీకు బహు సమీపంగా ఉంది, నీ హృదయంలో ఉంది, నీ నోటన ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వాక్యం మనకి సమీపంగా ఉంది. నేను మీ మధ్య నడిచేద్దరు, మీకు దేవుడిని అయింది, మీరు నాకు ప్రజలు అయింది. దేవుడు మన మధ్య నడుస్తున్నారు. మన దేవుడే ఉన్నారు, మనం ఆయన ప్రజలు. ఎక్కడ? లేవి 26:12 ఉంది, మన మధ్య నడుస్తున్నానని చెప్తున్నారు. అలాగే యోహాను 1:14 వాక్యం శరీరధారే కృపాసత్య సంపూర్ణుడే మన మధ్య నివసించను. యేసుక్రీస్తు ప్రభు మన మధ్య, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు మన మధ్య నివసిస్తున్నారు. అలాగే నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక నా నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆత్మ మన మధ్యలోనే ఉంది కనుక ఎక్కడో దూరంగా లేరు. దేవుడు మనతోనే నివసిస్తున్నారు, మన హృదయంలో ఉన్నారు. కనుక మన హృదయంలో ఉన్న దేవుడు మనకు చేసిన మేళ్ళు, మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిందంతా కూడా అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నారు, నేను జీవమును మేలును మరణం కీడును కూడా మీ ముందు పెడుతున్నాను అని చెప్తున్నారు. కనుక నేను మీకు ఇస్తున్న ఆ దేశంలో మీరు వెళ్ళాక ఆ దేశంలో మీరు నా ఆజ్ఞానుసారంగా నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు తిరిగిపోయి వద్దని నా విగ్రహారాధనలు అయ్యి అన్యదేవతల పూజలు అయ్యి మీరు చేస్తే మీకు నేను ఇచ్చిన ఆ దేశంలో ఎన్నో రోజులు ఉండరో, ఎన్నో దినములు ఉండరో, త్వరలోనే మళ్ళీ అక్కడి నుంచి కూడా తరిమేస్తాను మిమ్మల్ని అని చెప్తున్నారు అనమాట. కనుక ఇదిగో భూమిని మరణమును జీవమును ఆశీర్వాదం శాపం మీ మధ్య పెడుతున్నాను, మీరే ఎన్నిక చేసుకోండి. భూమి ఆకాశాలను మీకు సాక్షులుగా నియమించాను. మన మీద సాక్షులుగా భూమి ఆకాశాలను పెట్టాను అంటున్నారు. భూమి ఆకాశం సాక్ష్యం ఇస్తుంది అంచకాలంలో.